ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఈ ఉదయకాల దేవుని చేత మిమ్మల్ని నింపి ప్రభు ఆశీర్వదించి దీవించి తృప్తిపరచునుగాక. ఆమెన్. ఈ యొక్క ఆదివారం రోజు కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో గడుపుటకు ప్రభు ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఉదయకాలమైన ధ్యానం చేద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడ్చుచూ ఉండెను. ఇక్కడ హన్నా అనే ఒక తల్లి ఉన్నారండి. ఆమెకి బిడ్డలు లేరు. అయితే ఆమె కుటుంబీకులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారికి తన సమస్య మొత్తం చెప్పుకొని విలపించింది, బాధింపబడింది, శోధింపబడింది, కృంగిపోయింది. అయితే ఏ దిక్కుకెళ్ళి తన బాధ చెప్పుకున్నా కానీ తన బాధకి కారణమైన పరిష్కారం కలిగిన మార్గం అనేది తనకి కనపడలేదండి. ఎప్పుడైతే షిలోహులో అన్నపానములు పుచ్చుకొని సేవ చేస్తున్న ఏలీ పాస్టర్ మందిరంలో ప్రార్థన చేయడానికి ఆమె బహు దుఃఖకాంతురాలై దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకాళ్ళు వేసిందో అప్పుడు ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. నా దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 25వ వాక్యంలో చూస్తానండి. వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ తల్లి ఎంతో సంతోషముతో సాక్ష్యం చెబుతుందండి. ఈ రోజున ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు మనసుని, హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరం అవుతున్న అనుభవాలు ఎంతోమంది కూడా అండి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, అందుకని నేను మందిరానికి వెళ్ళను, నా దేవుడు నాకు తోడుగా లేడు, అందుకని నేను దేవుని వైపు చూడను అనేసి అనుకుంటున్నారే కానీ నా దేవుని ఆశీర్వాదం నేను పొందడానికి నాకు ఉపయోగపడిన విశ్వాసం ఏంటి? ఈ రోజున నా దేవుని ఆశీర్వాదం పొందకపోవడానికి గల నాలో ఉన్న బలహీనతలు ఏంటి? నేను దేవునికి ఎలాగా సహవాసం కలిగి మునుపు నడిపించబడ్డాను. ఇప్పుడు నేను దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థన సమయము, ఇప్పుడు నేను దేవునికి ఇవ్వాల్సిన నా జీవిత ప్రాధాన్యత ఎంతవరకు నేను ఇవ్వగలుగుతున్నాను అనేది ఈ రోజున మనుషులు లేరండి. నా దేవుని బిడ్డలారా, బహు దుఃఖకాంతురాలై దేవుని సమ్ముఖంలోకి వచ్చి హన్నా కన్నీళ్లు వీడ్చుచు ప్రార్థన చేసింది. అప్పుడు ఆకాశముందున దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమె జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఈ రోజున ఎటువంటి దుఃఖ అనుభవాల్లో కొమ్ములు నలిగిపోయి కుటుంబీకులకి, రక్త సంబంధికులకి, ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీ బాధ చెప్పుకొని, నీ గోడు చెప్పుకొని పరిష్కారం దొరకక కుమిలిపోతున్నా నాకైతే తెలియదు కానండి. హన్నా వల్లే నేటి దినాన దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి కన్నీళ్లు కార్చినట్లయితే ఆనాడు హన్నా యొక్క కన్నీళ్ళు యొక్క ప్రతి బాష్ప బిందువు వెనకాలన్న ఆ యొక్క బాధను చూచిన నా దేవుడు నిశ్చయంగా నీవు ఆయన మందిరంలో నువ్వు కార్చుచున్న ప్రతి కన్నీటి బొట్టు యొక్క కారణమైన ప్రతికూలమైన పరిస్థితులు చూస్తారండి. నా దేవుని బిడ్డలారా, దేవుడు దాచించిన మేలు చేత నేను నింపుతాడు. నువ్వు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, దేవుడు నీ సన్నిధి నీవు వెతికినప్పుడు ఆయన నీ ఎదుటికి ప్రత్యక్షమయ్యి వెలపెట్టలేని ఆశీర్వాదములతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపి ఆయన ముందుకు నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలండి. యాకోబు రాసిన పత్రిక ఇక్కడ 4వ అధ్యాయము 8వ వాక్యం చూస్తానండి. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకి వచ్చును అంటున్నాడండి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం నీతో పాటు వస్తుందండి. దేవుని సన్నిధికి వస్తే దేవుని దయ నీ వద్దకు వస్తుందండి. దేవుని సన్నిధికి నీవు వస్తే దేవుని అమితమైన ఆశీర్వాదాలు నీ గృహం వద్దకు వస్తాయండి. నీ గృహంలో నీవు ఉంటావు. దేవుని సన్నిధిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారండి. వారి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నీకు కావాలన్నట్లయితే నీవు దేవుని మందిరంలో మంచి మనసాక్షితో నువ్వు నిలబడాలన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ మొదటి ఆదివారం రోజున
ప్రతి మందిరములలో ఆయన రక్తము, ఆయన శరీరము పాపదోష శాపాల నుంచి విమోచించబడడానికి తీసుకుంటూ ఉంటారండి. కాకపోతే ఆ మందిరానికి రక్త మాంసాలకి దూరస్తులైన వారు ఏమండి అటువంటి ఆశీర్వాద తృప్తిని అనుభవించలేకపోతున్నారండి. ఈ వాక్యం ఉంటున్న నా ప్రేమ, నా దీని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ నీవును నీ కుటుంబమును కలిసి దేవుని మందిరంలో గడపటం ఎంతో ఆశీర్వాదకరం, శ్రేష్టకరమైన కృప. నువ్వు దేవుని వద్దకు వెళితే దేవుని కార్యాలు నీ జీవితంలోకి వస్తాయి. దేవుని వద్దకి హన్నా వెళ్ళింది కాబట్టి ఏమండి హన్నా యొక్క దుఃఖానికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితి నుంచి దేవుడు విడుదలిచ్చాడు. ఈ రోజున దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళక నీ బాధలు చూచుకుంటూ, నీ ఇబ్బందులు చూచుకుంటూ, నీ బలహీనతలు చూచుకుంటూ, నీ గృహంలో కాలాన్ని గడుపుతూ ఏమండి ఆ రీతిగా నీ సొంత ఆలోచనతోటి మనసు హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడు నాకు మేలు చేస్తేనే నేను దేవుని మందిరానికి వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను అన్న ఆ భావం కలిగిన ఆలోచనతోటి నువ్వు బ్రతుకుతున్నావేమో. హన్నా వలె నీవు కూడా దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని రుచి చూడాలన్నట్లయితే హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆశీర్వదించబడింది. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీవు కూడా కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో అడుగుపెట్టి మీ బాధలు, మీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులకి కారణమైన దుఃఖకరమైన అనుభవాలు నీవు దేవునికి తెలియచేసుకున్నట్లయితే దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో లెక్కలేనన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. ఆ రీతిగా లెక్కలేనన్ని ఆశీర్వాద మేలు చేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి నడిపిస్తాడండి. దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. కృపా సత్య సంపూర్ణకు దేవానికి స్తోత్రమయ్య. కుటుంబ సమేతంగా ప్రభువా నీ మందిరంలో గడుపుటకు సహాయం చే. హన్నా నీ యొద్దకు వచ్చి కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీటికి కారణమైన పరిస్థితి నుంచి విడుదలిచ్చావు కదా. నేటి దినాన్ని ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న నీ బిడ్డలు ఆయా మందిర ఆవరణంలో గడుపుటకు వారి సమయాలు కేటాయించడానికి సహాయం చే. మేలు కీడులు వివేచించలేని లోకంలో బ్రతుకుతున్న మానవాళికి నీ సన్నిధిలో ప్రభువా తమ కష్టాలు, తమ బాధలు తెలియచేసుకోవడానికి కృప అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఎక్కిపించుచున్న బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించు. కరుణ కటాక్షంతో నింపమని, లెక్కలేని ఆశీర్వాద మేల చేత నీ బిడ్డలైన వారిని తృప్తిపరచమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నా దేవుని సన్నిధి నిత్యం మీకు తోడై ఉండి కృపతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. వస్తున్న వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో కృప చూపించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.